ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమ. నరసింహ శతకము శేషప్ప కవి విరచితం అన్నమాట. ఇప్పటి వరకు మనం 16 పద్యాలకు వ్యాఖ్యానం చేసుకున్నాం. నేడు 17వ పద్యము. తనువులో ప్రాణముల్ తరలిపోయడి వేళ నీ స్వరూపమును ధ్యానించునతడు నిమిషమాత్రములోన నిన్ను చేరునుగాని యముని చేతికి చిక్కి శ్రమపడడు. యముని చేతికి చిక్కి శ్రమలపడడు. పరమ సంతోషాన భజన చేసడి వారి పుణ్యమే మనచ్చు భోగిసేయన మోక్షము నీ దాస ముఖ్యులకకు గాని నరకమెక్కడిదయ్య నడిన నేత్ర కమలనాభని మహిమ గనలేని తుచ్చులకు ముక్తి దొరకుట దుర్లభంబు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. తనువులో ప్రాణముల్ తరలిపోయిడి వేళ. తనువులో అంటే దేహంలో, శరీరంలో ప్రాణములు తరలిపోయిడి వేళ. తరలి అంటే కదలి వెళ్ళిపోతాయన్నమాట. శరీరం ఎప్పుడైతే మరి నశిస్తుందో మరి అందులో ఉన్నటువంటి ప్రాణము తరలిపోయిడి వేళ పోతుంది. కదిలిపోయేటటువంటి సమయంలో నీ స్వరూపమును ధ్యానించునతడు. అలాంటి వాడు తన శరీరము నుండి ప్రాణాలు కదిలిపోయేటటువంటి సమయంలో నీ స్వరూపమును ధ్యానించునతడు. ఎవడైతే నీ యొక్క రూపాన్ని స్మరిస్తాడో నిమిషమాత్రములో నిన్ను చేరునుగాని ఒక నిమిష కాలంలో నిన్ను చేరతాడు. కానీ యముని చేతికి చిక్కి శ్రమలపడడు. మరి అతడు యముని చేతికి చిక్కి పడడు అంటాడు. శ్రమలు అంటే బాధలు పడడు అని. అంటే చివరి దశలో ఎవరైతే నిన్ను ఓ లక్ష్మీ నరసింహ అని స్మరిస్తాడో అతడు నిన్ను చేరుకుంటాడన్నమాట. నీ యొక్క నివాసానికి వస్తాడు. యముని చేతికి చిక్కి శ్రమల పడడు. అతడు ఆ యముని చేతికి చిక్కి బాధలు పడడు అంటున్నాడు. పరమ సంతోషాన భజన చేసెడి వారి పుణ్యమే మనవచ్చు భోగిసేయనా. పరమ సంతోషాన భజన చేసెడి వారి ఎంతో ఆనందంగా తన్మయత్వంతో నీ భజన నిన్ను ఎవరైతే నీ నామాల్ని స్మరించుకుంటూ భజనలు చేస్తారో పుణ్యమే మనవచ్చు భోగిసేయనా. అంటే మరణకాలంలో నీ నామస్మరణ చేసేటటువంటి వాడు నిమిష కాలంలోనే నీ చోటును చేరుకుంటాడు. మరి యమునికి చేతికి చిక్కి బాధలు పడడు కదా. మరి ఆ విధంగా కాకుండా పరమ సంతోషాన భజన చేసిడి వారి పుణ్యమే మనవచ్చు. ఎంతో ఆనందంగా నీ నామాన్ని స్మరించుకుంటూ తన్మయత్వంతో ఎవరైతే నీ యొక్క భజనలను నిన్ను గూర్చి నీ పదములను పాడుకుంటూ ఉంటారో వాళ్ళ యొక్క పుణ్యమే మనవచ్చు భోగిసేయనా. వాళ్ళు ఎంత పుణ్యం చేసుకుంటారో. కొద్దిగా నీ నామస్మరణ చేసినటువంటి వాడే యముని చేతికి చిక్కకుండా నీ చోటుకి చేరితే ఇంకా ఎంతో సంతోషంతో ఆనందంతో తబ్బిబ్బవుతూ స్మరిస్తూ మరి నీ నామస్మరణ చేస్తూ భజనలు చేస్తారు చూడండి. వాళ్ళ యొక్క పుణ్యం ఏమని అనవచ్చు. భోగిసేయన అంటున్నాడు. భోగిసేయన అంటే ఏంటంటే శేషసేయన అంటాం కదా, ఆ విధంగా అన్నమాట. అంటే పాము పడగ పైన మరి నిద్రించువాడా అని అర్థం. మోక్షము నీ దాస ముఖ్యలకగుగా అని నరకమెక్కడిదయ్య నడిన నేత్ర. నీ దాస ముఖ్యులకు, నీ దాసులైనటువంటి ముఖ్యులకు అన్నమాట. వాళ్లకు మోక్షము అగును కానీ మోక్షమే కలుగుతుంది కానీ
నరకమెక్కడిదయ్య నళిన నేత్ర. నళిన నేత్ర అంటే ఓ పద్మనయన, అలాంటి వాళ్లకు నీ దాసముఖ్యులకు మోక్షమే దొరుకుతుంది కానీ నరకం ఎక్కడి నుంచి వస్తుందయ్యా, వాళ్లకు నరక ప్రాప్తి కలగనే కలగదు కదా అని అనడం అన్నమాట. కమలనాభని మహిమ కానలేని తుచ్చులకు ముక్తి దొరకుట దుర్లభంబు. కమలనాభ, పద్మమును నాభ్యందు కలిగిన వాడా, నీ మహిమ కానలేని తుచ్చులకు ముక్తి దొరకుట దుర్లభంబు. నీ మహిమ కానలేని, నీ మహిమను చూడలేని, కనుక్కోలేని, తెలుసుకోలేని తుచ్చులకు ముక్తి దొరకుట దుర్లభంబు. తుచ్చుల కంటే, నీచుల కంటే దుర్మార్గులకు ముక్తి దొరకుట దుర్లభంబు. అలాంటి వాళ్లకు మోక్షప్రాప్తి కలగడం చాలా చాలా కష్టము అని అన్నాడు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. తరువాత పద్యం. నీలమేఘశ్యామ నీవే తండ్రివి మాకు, కమలవాసిని మమ్ము కన్న తల్లి. నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్, నీ కటాక్షము మాకనేక ధనము. నీ కీర్తనల్ మాకు లోక ప్రపంచంబు, నీ సహాయము మాకు నిత్య సుఖము. నీ మంత్రమే మాకు నిష్కళంకపు విద్య, నీ పద ధ్యానంబు నిత్య జపము. తోయ జాతాక్ష నీ పాద తులసి దళము, రోగములకు ఔషధము బ్రహ్మరుద్ర వినుత. భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. నీలమేఘశ్యామ, నల్లని మేఘం వంటి శ్యామవర్ణము కలిగిన వాడా, నల్లని వాడా, నల్లని మేఘంలాగా నల్లగా ఉండు. ఓ స్వామి, నీవే తండ్రివి మాకు, నీవే మాకు తండ్రివి. కమలవాసిని మమ్ము కన్న తల్లి. కమలవాసిని మమ్ము కన్న తల్లి అంటున్నాడు అన్నమాట. పద్మమునందు నివసిస్తుంది. వాసిని అంటే నివసించేటటువంటి ఆ లక్ష్మీదేవే మాకు కన్న తల్లి, మమ్ము కన్న తల్లి. నీ భక్తవరులంతా నిజమైన బాంధవుల్, నీ భక్తజనులంతా అంటే నీ భక్తుజనులు అందరూ కూడా నిజమైన బాంధవులు, నిజమైనటువంటి బంధువులు మాకు. నీ కటాక్షము మాకనేక ధనము. నీ యొక్క కటాక్షము దయగలిగినటువంటి చూపు ఉందే, అది మాకు అనేకములైన ధనాలతో సంపదలతో సమానము అన్నమాట. నీ కీర్తనలు మాకు లోక ప్రపంచంబు. నీ కీర్తనలు, నిన్ను గూర్చి మేము కీర్తించి పాడుకునేటటువంటి పాటలు, గేయాలున్నాయే, పద్యాలున్నాయే, అవి మాకు లోక ప్రపంచంబు. మా లోకానికంతా సర్వస్వం మరి అవేను అన్నాడు. దాని తర్వాత నీ సహాయము మాకు నిత్య సుఖము. నీవు మాకు సహాయపడుతూ ఉన్నావు కదా, అది మాకు నిత్యము సుఖాన్ని ఇస్తూనే ఉంటుంది. నీ మంత్రమే మాకు నిష్కళంకపు విద్య. నీ మంత్రాన్ని మేము స్మరిస్తూ జపిస్తూ ఉంటే, పాడుకుంటూ ఉంటే, అనుకుంటూ ఉంటే అది నిష్కళంకపు విద్య అంటున్నాడు. ఏ కళంకము లేనటువంటి అని. కళంకము అంటే నిర్మలమైనటువంటి విద్య అన్నమాట. నీ పద ధ్యానంబు నిత్య జపము. నీ పదములు అంటే పేర్లు. ఆ శ్రీమన్నారాయణునికి మరి వేల కొలది పేర్లు ఉన్నాయి కదా, ఆ పేర్లను మేము ధ్యానం చేస్తే నీ స్మరించుకోవడమే మాకు నిత్య జపము అంటూ ఉన్నాడు అన్నమాట. నీ పద ధ్యానంబు నిత్య జపము, తోయ జాతాక్షరీ పాద తులసి దళము. తోయ జాతాక్ష అంటే ఓ పద్మనయన, తోయము అంటే నీరు, జాతం అంటే తోయము, తోయము అంటే నీరు. ఆ నీటి నుండి జాతం అంటే పుట్టినటువంటిది పద్మం.
అలాంటి అక్ష కన్నులు గలవాడ ఓ పద్మాక్ష, ఓ పద్మనయన, నీ పాద తులసి దళము, నీ పాదముల మీది, నీ పాదాలకు పూజ చేయడానికి తులసి దళం వాడతాం కదా, ఆ తులసి దళము రోగములకు ఔషధము, రోగాలకన్నిటికీ కూడా ఔషధము. బ్రహ్మరుద్ర వినుత, బ్రహ్మదేవుని చేత, రుద్ర శివుని చేత వినుత స్థుతింపబడువాడా ఓ లక్ష్మీ నరసింహ, నీ పాదముల పైన ఉంచబడినటువంటి తులసీ దళము రోగములకు ఔషధము అన్నాడు. భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా, నీలమేఘశ్యామ నీవె తండ్రివి మాకు, కమలవాసిని మమ్ము కన్న తల్లి, నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్, నీ కటాక్షము మాకనేక ధనము, నీ కీర్తనల్ మాకు లోక ప్రపంచంబు, నీ సహాయము మాకు నిత్య సుఖము, నీ మంత్రమే మాకు నిష్కళంకపు విద్యం, నీ పద ధ్యానంబు నిత్య జపము, తోయ జాతాక్ష నీ పాద తులసి తళము, రోగములకు ఔషధము బ్రహ్మరుద్ర వినుత, భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. హరి ఓం తత్.